హలో, నేను మిస్సెస్ రావు. నేను గోల్డ్ రేట్ మీద నా అంచనాలని, నా పర్సనల్గా ఉండేటువంటి ఒపీనియన్ని మీకు ఎప్పుడు నేను చెప్పలేదు. కావాలంటే నా వీడియోలు మీరు చూసుకోవచ్చు. పెరుగుతుంది కానీ తగ్గుతుందని కానీ నేను ఎప్పుడు నా సొంతగా నేను ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్పలేదు. కాకపోతే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి కొన్ని న్యూస్ని అధ్యయనం చేసిన తర్వాత కొంతమంది చెప్పేటువంటి ప్రిడిక్షన్స్ని మీ ముందు తీసుకొచ్చి బహుశా వాళ్ళు చెప్పింది నిజం కావచ్చు అని నేను చెప్తున్నాను మీకు. కాకపోతే నేను ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు మీరు ఫీల్ అవుతున్నారు. అందుకే నేను 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను. దాని మీద చాలామంది మీరు చెప్పింది ఇప్పుడు కరెక్ట్గా లేదు, గోల్డ్ రేటు మీరు తగ్గిద్దన్నారు, తగ్గలేదు, లేదు పెరుగుతుందన్నారు, పెరగలేదు, ఇలాంటివన్నీ అంటూ ఉన్నారు. కొంతమంది నాకు ఫోన్ కూడా చేశారు, ఏంటి సార్ మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అని. నాకంటూ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్, అలాగే కొన్ని న్యూస్ పోర్టల్స్ ఇవి చూసిన తర్వాత ఇంటర్నేషనల్గా కొంతమంది అనలైజ్ చేస్తూ ఉంటారు, అలాగే అంచనా వేస్తూ ఉంటారు గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. వాళ్ళల్లో నాకు నమ్మదగినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ మిల్స్. ఈ జాన్ మిల్స్ చెప్పిన దాన్నే నేను మీకు చెప్తున్నా. జాన్ మిల్స్ నేను ఎందుకు నమ్ముతానంటే కరోనా సమయంలో ఆయన చెప్పినటువంటి ప్రిడిక్షను 100కు 100% కరెక్ట్ అయింది. ఆయన అప్పట్లో కరోనా సమయంలో గోల్డ్ రేట్ పెరుగుతూ వెళ్ళింది. తొందరపడద్దు, మీరు కొనుక్కోవద్దు, అది ఖచ్చితంగా గోల్డ్ రేట్ తగ్గుతుందని చెప్పారు. కరోనా హడావుడి అంతా అయిపోయిందో తగ్గింది, గోల్డ్ రేటు తగ్గి కనిష్టానికి పడిపోయింది. అది జాన్ మిల్స్ చెప్పిందే కరెక్ట్ అయింది. ఆ టైంలో ఏంటంటే కరోనా ఏమైపోతుందో, ఎవరికి వాళ్ళు ఆర్థిక పరిస్థితిని స్థిరపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ప్లస్ పెట్టుబడులు ఎక్కడ పెడితే పదిలంగా ఉంటాయని అంటే ఒక్క గోల్డ్ తప్ప మరొకటి లేదు. ఒక సంక్షోభం వచ్చినప్పుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, లేదా ఇతరత్ర విపత్తు సంభవించినప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఒకటే మార్గం గోల్డ్. అంతకుమించి మార్గం ఉండదు ఇన్వెస్టర్స్కి. ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంటుంది. అందుకే ఏ విపత్తు వచ్చినప్పుడు కూడా గోల్డ్ రేట్ పెరుగుతుంది. మీరు గమనించండి కావాలంటే. అదే జాన్ మిల్స్ కూడా చెప్పాడు. ఈయన జాన్ మిల్స్. మీరు కావాలంటే మీరు ఇంటర్నేషనల్గా ఆయన ప్రొఫైల్ కూడా మీరు చూడొచ్చు, జాన్ మిల్స్. సో ఆయన చెప్పింది కరెక్ట్ అయింది. అందుకే నేను ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ప్రిడిక్షన్ ఏంటంటే అనేక మంది గోల్డ్ రేట్ పెరుగుతుంది, 1 lakh దాటిపోతుంది ఇలా చెప్తున్నారు. బట్ నేనేం చెప్తున్నాను అంటే జాన్ మిల్స్ చెప్పిందని మీకు చెప్తున్నా. జాన్ మిల్స్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది, రాజకీయంగా కానీ భౌగోళికంగా కానీ అనిశ్చితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు ఇన్వెస్టర్స్, పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు. ఎక్కడ పెట్టడానికి క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఒక గోల్డ్లో పెడుతున్నారు. ఇది ఇలాంటి సిచ్యువేషన్ రాబోయేటువంటి రోజుల్లో గోల్డ్ రేట్ తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఒక ప్రిడిక్షన్ ఇచ్చాడు. ఎందుకు తగ్గుతుంది గోల్డ్ రేట్ అనేది కూడా ఆయన ఒక పాయింట్స్ చెప్పాడు. ఆయన చెప్పినటువంటి పాయింట్స్లో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గోల్డ్ మైన్స్ని కనుగొంటున్నారు. చాలా దేశాల్లో కనుగొన్నారు. ప్లస్ ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టెన్స్ ఉండేటువంటి మైనింగ్లో కూడా ఎక్కువ గోల్డ్ తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పేసి మైనింగ్ ఎక్కువ చేస్తున్నారు. 3 షిఫ్ట్లలో మైనింగ్ బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వర్షన్ ఆయన చెప్పింది. రెండవ వర్షన్ ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం కోసం ఆయా దేశాల్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకులు పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి గోల్డ్ని. దాని కారణంగా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఈ రాజకీయ అనిశ్చితి, భౌగోళికమైన టెన్షన్ తగ్గింది అనుకోండి, ఆ రిజర్వ్స్ని ఏం చేస్తారు, అమ్ముతారు. ఇప్పుడు ఉదాహరణకు మన భారతదేశం ఆల్రెడీ ఇంతకుముందు అమ్మింది, బంగారాన్ని అమ్మి మళ్ళీ కొనుగోలు చేసింది. ఇలానే అన్ని దేశాలు కూడా అవసరానికి వాళ్ళు ఆర్థిక స్థిరత్వం కోసం సంక్షోభంలోకి వెళ్ళకుండా ఉండడానికి గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు. రిజర్వ్ బ్యాంకులు పోటీ పడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్. మూడేంటి ఆయన చెప్పింది, ఈ మళ్ళీ రీజనరేట్ అంటే పాత బంగారాన్ని మళ్ళీ రీజనరేట్ చేసేటువంటి ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది. మళ్ళీ దాన్ని కరిగించి బంగారం తయారు చేసేది. కాబట్టి ఈ మూడు కారణాలు రాబోయేటువంటి 5 yearsలో అన్నాడు. రాబోయేటువంటి 5 yearsలో
భారీగా బంగారం తగ్గడానికి కారణాలు ఉండొచ్చు అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అదే నేను మీకు చెప్పాను. జాన్ మిల్స్ చెప్పిందే చెప్పాను నేను. ఆయన చెప్పిన దాంట్లో నమ్మదగ్గ అంశాలు ఏంటంటే 2 బాగా 100% నమ్మొచ్చు. ఒకటి, మైనింగ్స్ పెరుగుతున్నాయి, గోల్డ్ మైన్స్ పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల గోల్డ్ మైన్స్ని ఐడెంటిఫై చేశారు. ఆల్రెడీ ఇప్పుడు 350 కోట్లు పెట్టి ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నారు. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువ గోల్డ్ని మైనింగ్ ద్వారా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో అలాగే చిత్తూరు జిల్లాలో మైన్స్ ఉన్నాయి, గోల్డ్ మైన్స్, బంగారపు గనులు అక్కడ ఐడెంటిఫై చేశారు. వాటి నుంచి బంగారం తీయటం ప్రారంభించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల బంగారపు గనులను ఐడెంటిఫై చేశారు. సో దాని నుంచి బంగారం ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. బంగారం ఉత్పత్తి ఎక్కువైనప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ధర తగ్గిపోతుంది కదా. ఆయన చెప్పిన లాజిక్ అది నిజమే ఉండొచ్చు, అది నిజమని చెప్పి నమ్మడానికి కూడా అవకాశం ఉంది. ఇక రెండో పాయింట్ ఏంటి, రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి కొంటున్నాయి. ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి బంగారం కొంటున్నాయి. అది కూడా 100% నిజమే కదా. ఇప్పుడు భారతదేశం ఎప్పుడూ లేని విధంగా ఈసారి దాదాపు 10 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ఈ సంక్షోభంలో కూడా. ఎందుకు, ప్రపంచవ్యాప్తంగా నీకు అనిశ్చిత పరిస్థితులు నెలకొంది, ప్లస్ ఇన్వెస్టర్స్ నీకు పెట్టుబడులు పెట్టడానికి ఇతర రంగాల్లో ముందుకు రావట్లేదు, గోల్డ్లో పెడుతున్నారు. అప్పుడు నీకు గోల్డ్లో పెట్టినప్పుడు గోల్డ్ రేటు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు భారతదేశ సంపద కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా సంపద పెరిగినట్టు మనకు కనిపిస్తుంది, పెరుగుతుంది కూడా. సో ఆ కారణం చేత రిజర్వ్ బ్యాంక్స్ కూడా పోటీ పడుతున్నాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్స్ పోటీ పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి బంగారం రేటు పెరుగుతుంది. 3 ఏంటంటే ఆయన మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. పాత బంగారాన్ని రీసైక్లింగ్ చేయడం కూడా ఎక్కువైంది. అది కూడా రాబోయేటువంటి రోజుల్లో బంగారం రేటు తగ్గడానికి కారణంగా ఉంది అని అంటున్నారు. అది బహుశా నేను అనుకోవటం దాని ప్రభావం తక్కువ ఉండొచ్చాము. బట్ మొదటి 2 ప్రభావాలు మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు ఉంటాయి. అందుకే ఆయన చెప్పాడు 5 years తీసుకున్నాడు ఆయన. 5 years లోపల మీకు 10 గ్రాముల బంగారం 50,000 నుంచి 55,000 మాత్రమే ఉంటుంది, తగ్గుతుంది, ఇప్పుడున్నటువంటి రేటు ఉండదు అని చెప్పి ఆయన విశ్లేషణ చేస్తున్నాడు, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన ప్రిడిక్ట్ చేస్తున్నాడు. గతంలో ఆయన చేసినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి నేను ఆయనది మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. నా సొంత ఒపీనియన్ కాదు, నేను ఇంటర్నేషనల్గా ఉండేటువంటి మార్కెట్ని బేస్ చేసుకొని ఆయన చేసినటువంటి ప్రిడిక్షన్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఔన్స్ బంగారం వచ్చేసి దాదాపు $3,100 ఉంది ఇప్పుడు ఔన్స్ బంగారం. సో కాబట్టి ఇంకా పెరుగుతుంది అనుకోండి, దానికి తగ్గట్టు మన బంగారం కూడా పెరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన బంగారం ఎంత ఉంది, గత వారం 3,000 తగ్గింది ఒకేసారి. ఇప్పుడు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఒకే రోజు 1,200 పెరిగింది, ఇప్పుడు మళ్ళీ గత 2 రోజుల నుంచి పెరుగుతుంది. ఇప్పుడు మన బంగారం ఎంత ఉంది మనం చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే గోల్డ్ రేటు 22 క్యారెట్ల బంగారం 8,510 రూపాయలు ఉంది గ్రాము. 22 క్యారెట్ల బంగారం అంటే నిన్నటి కంటే కూడా 85 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ఏంటి, 9,284 రూపాయలు ఉంది, 93 రూపాయలు పెరిగింది నిన్నటి కంటే. ఇక 18 క్యారెట్లు 18 క్యారెట్స్ బంగారం వచ్చేసి 6,963 రూపాయలు ఉంది, ఇది 69 రూపాయలు పెరిగింది. దీనికి కారణం ఏంటి, ఈ పెంపుకి, ఈ గ్రాడ్యువల్ పెంపు కారణం ఏంటంటే ఏం చెప్తున్నారంటే, ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఇన్ హైదరాబాద్ టుడే ఈస్ అని చెప్తే ఆ రేట్లు చెప్తూ, గోల్డ్ రేట్స్ ఇన్ హైదరాబాద్ డిపెండ్స్ ఆన్ ద గ్లోబల్ గోల్డ్ రేట్స్. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి గోల్డ్ ధరలను బేస్ చేసుకొని ఇక్కడ కూడా మారుతూ ఉంటాయి. ఎఫెక్ట్ ఎక్కడెక్కడ పడుతుందని చెప్పాడు, విచ్ ఆర్ ఎఫెక్టెడ్ బై మెనీ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్. అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిణామాల ఆధారంగా ఈ మార్పులు ఉంటాయి. ఇంక్లూడింగ్ అని చెప్పి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, అంటే ఈ ద్రవ్యోల్బణాన్ని బేస్ చేసుకొని గోల్డ్ రేట్ కూడా ఉంటుంది అనమాట. గ్లోబల్ ప్రైసెస్, అలాగే సెంట్రల్ బ్యాంక్, అదే రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, గోల్డ్ రిజర్వ్స్. సెంట్రల్ బ్యాంకులు ఎప్పుడైతే గోల్డ్ రిజర్వ్స్ పోటీ పడతాయో అప్పుడు మీకు ఇది పెరుగుతుంది అన్నారు. అలాగే ఫ్లక్చుయేటింగ్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆయా దేశాల్లో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించేటువంటి వడ్డీ రేట్లను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది దీని పెరుగుదల తగ్గుదల అనేది బంగారంది. తర్వాత జ్యువెలరీ మార్కెట్లో సేల్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా ఆధారపడుతుంది. సో ఇవాళ రేటు ఉన్నాయి, దాన్ని ప్రభావితం చేసిన అంశాలు కూడా చెప్పారు. సో కాబట్టి ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా మీకు భారతదేశంలో తీసుకుంటే, మిగతా దేశాల్లో బహుశా ఇలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు, బట్ భారతదేశంలో తీసుకుంటే
బంగారం కొనుగోళ్ళు జ్యువెలరీ షాప్స్లో 80% తగ్గిపోయింది. ఎవరు కొంటలేదు. కారణం ఏంటంటే సామాన్యులకి మధ్యతరగతికి అందుబాటులో లేదు ధర. ఎట్ ద సేమ్ టైం బంగారం తగ్గాలి కదా, మరి కొనుగోళ్ళు తగ్గిపోయినప్పుడు బంగారం తగ్గాలి కదా, డిమాండ్ తగ్గిపోయినప్పుడు కొనుగోళ్ళు లేనప్పుడు మీకు బంగారం తగ్గాలి కదా, తగ్గల. కారణం ఏంటండి? రిజర్వ్ బ్యాంక్స్ పోటీ పడుతున్నాయి, సెంట్రల్ బ్యాంక్స్ పోటీ పడుతున్నాయి కొనుగోలు చేయడానికి, అదొక కారణం. అలాగే అంతర్జాతీయంగా గోల్డ్ రేటు పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషను, తర్వాత ఆయా దేశాల బ్యాంకులు, అమెరికా ఫెడ్ నిర్ణయించేటువంటి ఇంట్రెస్ట్ రేట్లు, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ ఒక చోట చేర్చి జాన్ మిల్స్ విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఆయన చెప్పిన ప్రెడిక్షన్ కరెక్టే. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతున్నట్టు కనిపించినప్పటికీ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా దీని ధర తగ్గుతుంది అని చెప్పి ఆయన ప్రిడిక్షన్. అదే నేను మీకు చెప్తున్నాను. నేను సొంతగా గోల్డ్ రేట్ గురించి మీకు ఏమీ చెప్పట్లేదు, కేవలం ఆయన చెప్పిన ప్రిడిక్షన్ మాత్రమే మీకు చెప్తున్నాను. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల్లో. అది అవకాశం లేకపోలేదు. కాకపోతే 5 years ప్రణాళిక పెట్టుకుంటే మాత్రం తగ్గుతుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.